బ్రేకింగ్ న్యూస్ కేబినెట్ సమావేశంలో మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. మోంతా తుఫాను సమయంలో క్షేత్రస్థాయిలో బాగా పనిచేశారని మంత్రులను ప్రత్యేకంగా అభినందించారు. ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో ఉండి ప్రజలకు తక్షణ సాయం అందేలా చేశారని ముఖ్యమంత్రి కొనియాడారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధికార యంత్రాంగం పూర్తి సమన్వయంతో పనిచేయడం వల్లే తుఫాను సహాయక చర్యలు వేగంగా అందాయన్నారు సీఎం. ఆర్టీజీ సెంటర్ నుంచి నిరంతర పర్యవేక్షణ, టెక్నాలజీ సాయంతో ప్రాణ ఆస్తి నష్టాన్ని చాలా వరకు తగ్గించగలిగామని చెప్పారు. మంత్రులు, అధికారులు, యంత్రాంగం టీమ్ స్పిరిట్తో పనిచేస్తే ఇటువంటి మంచి ఫలితాలే వస్తాయన్నారు. మంత్రులు ఎలా కష్టపడి పనిచేశారో స్వయంగా చూశారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వారికి అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. దాంట్లో మంత్రులకి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మోంతా తుఫాను సమయంలో అందరూ క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ చాలా చక్కగా అందరూ కలిసి పనిచేశారు, సమన్వయంతో పనిచేశారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు అందరికీ అభినందనలు తెలిపారు. మా ప్రతినిధి రాజేష్ మరింత సమాచారం అందిస్తారు. రాజేష్, మోంతా తుఫాను నేపథ్యంలో మంత్రులందరూ చాలా ఎఫర్ట్ పెట్టారంటూ ముఖ్యమంత్రి కొనియాడారు. సో దాంతో అంటే మంత్రులకు ఒక రకమైనటువంటి ఒక ఉత్సాహం ఎట్లా అందినట్టుగా భావించవచ్చు? ఖచ్చితంగా గత నెల 28వ తేదీన సంభవించినటువంటి మోంతా తుఫాన్ని ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళిందనేది ప్రధానంగా ముఖ్యమంత్రి గాని, అధికారులు గాని, మంత్రులు గాని చెప్తున్నారు. ముందస్తు ప్లానింగ్ లో భాగంగానే మొదటి 3 రోజులు అంటే తుఫాను తీరం దాటే 2 రోజుల ముందు నుంచి ముఖ్యమంత్రితో పాటు అధికారులు అందరూ ఆర్టీజీఎస్ కార్యాలయం నుండి ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలను, స్థానిక కార్యకర్తలను, మరోవైపు ప్రభుత్వ యంత్రాంగాన్ని అలర్ట్ చేయడంతో పూర్తిగా ప్రాణ ఆస్తి నష్టాన్ని పూర్తిగా తగ్గించగలిగాము, ప్రాణ నష్టం లేకుండా చేయగలిగామని ముఖ్యమంత్రి చాలా సందర్భాల్లో చెప్పారు. అంతేకాదు ఆ అధికారులను కూడా అభినందించారు. దాదాపు 100 మంది అధికారులను గుర్తించి మోంతా తుఫాను వారియర్స్ గా వాళ్ళకి అవార్డ్స్, సర్టిఫికేట్స్ కూడా ఇచ్చినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం గత నెలలో కేబినెట్ జరగలేదు కాబట్టి తుఫాను తర్వాత జరుగుతున్నటువంటి మొదటి కేబినెట్ కావడంతో ఈ రోజు కేబినెట్ సమావేశం జరుగుతున్న సందర్భంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్ మంత్రులందరూ కూడా ఈ సందర్భంగా అభినందించారు. ముఖ్యంగా మోంతా తుఫాను ఎదుర్కోవడంలో మంత్రులు చాలా బాగా పనిచేశారని అభినందించారు. క్షేత్రస్థాయిలో మంత్రులందరూ కూడా వారి వారి జిల్లాలో క్షేత్రస్థాయిలోకి వెళ్లారు, ప్రజలతో మమకమయ్యారు. అక్కడ స్థానిక పరిస్థితిని అంచనా వేయడంతో పాటు రియల్ టైం గవర్నెన్స్ కార్యాలయం నుండి వచ్చిన సమాచారంతో పాటు ఇక్కడ నుండి కోఆర్డినేట్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో స్థానికంగా ఉన్నటువంటి అక్కడ జిల్లాల్లో, నియోజకవర్గాల్లో ప్రభావాన్ని తగ్గించడంతో పాటు ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం లేకుండా చూడగలిగారు. చాలా బాగా పనిచేశారని అభినందించారు. ఇదే విధంగా టీమ్ స్పిరిట్ తో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. మంత్రులందరూ కూడా క్షేత్రస్థాయిలో వెళ్లడంతో పాటు ప్రజలకు తక్షణ స్థాయి అందేలాగా చేయగలిగాము. ఎందుకంటే మంత్రులు కానీ, లోకల్ ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా అధికారులతో కోఆర్డినేట్ చేసుకుని ప్రతి విలేజ్, ప్రతి మండలంలోకి వెళ్ళడం, అక్కడ ఎప్పటికప్పుడు రెవెన్యూ అధికారులతో పాటు ఇతర శాఖల అధికారులతో మాట్లాడుతూ తుఫాను ప్రభావం ఏ విధంగా ఉంది, పంట నష్టం ఎంత జరిగింది, ఇలా పూర్తి స్థాయిలో సమాచారం సేకరించి వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి అప్డేట్ చేయడం ద్వారా పూర్తి స్థాయిలో ప్రజలు కూడా దానికి సంబంధించినటువంటి నివారణ సంబంధించినటువంటి అంచనా వేయగలిగామని ముఖ్యమంత్రి చెప్పారు. ఇదే విధంగా ముందుకు సాగాలని కూడా చెప్పారు. అంతేకాదు మంత్రులకు సంబంధించిన విషయంలో గతంలో చంద్రబాబు కొంత వాళ్ళ పనితీరు మీద కొంత అసంతృప్తి వ్యక్తం చేసే సందర్భం మొన్న 3 ఒక సమావేశంలో కూడా కొంతమంది మంత్రులు సరిగా పనిచేయట్లేదనే అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తం చేశారు. కానీ మోంతా తుఫాను సంబంధించిన విషయంలో మొత్తం కేబినెట్ మంత్రులందరూ కూడా చాలా బాగా పనిచేశారని అభినందించారు. ప్రస్తుతం మంత్రులందరూ కూడా కేబినెట్ లో ఉన్నారు. కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. ఇదే ఉత్సాహంతో మంత్రులందరూ కూడా అన్ని విషయాల్లో పనిచేయాలి. రెండోది, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ నెల 14, 15 జరగబోతున్నటువంటి పెట్టుబడుల సదస్సు విషయంలో కూడా మంత్రులు యాక్టివ్ గా పనిచేసి ఇదే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని కూడా చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇది మొత్తం ప్రపంచం మొత్తం చూసే సదస్సు కాబట్టి దాదాపు 45 దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఫోకస్ అనేది ఉంటుంది. దానికి అనుగుణంగా మంత్రులు వాళ్ళ కేటాయించినటువంటి రంగాలకు సంబంధించిన విషయాల్లో ఖచ్చితంగా పనిచేసి ప్రభుత్వాన్ని మంచి పేరు తేవాలని చంద్రబాబు చెప్పారు. ఏదేమైనప్పటికీ మోంతా తుఫాను కారణంగా మోంతా తుఫాన్ని ఎదుర్కోవడంలో సక్సెస్ అయ్యాము, మంత్రులందరూ కూడా చాలా అద్భుతంగా పనిచేశారని ఈ కేబినెట్ సందర్భంగా మంత్రుల్ని చంద్రబాబును అభినందించారు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ రాజేష్. ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రుల్ని అభినందించారు. ఇటీవల వచ్చినటువంటి మోంతా తుఫాన్ నేపథ్యంలో ఎక్కువగా ప్రాణ నష్టం జరగకుండా, అసలు ప్రాణ నష్టం అనేది జరగకుండా, ఆస్తి నష్టం కూడా ఎక్కువ జరగకుండా అందరినీ అప్రమత్తం చేయడంలో మంత్రులు సక్సెస్ అయ్యారు. మంత్రులందరూ క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు
పర్యటించి క్షేత్రస్థాయిలో ఉండి ప్రజల్ని అప్రమత్తం చేశారు. స్థానికంగా ఉండేటువంటి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. సో దాంతో మోంతా తుఫాను ప్రభావాన్ని అంటే ఎక్కువగా నష్టం జరగకుండా చాలా వరకు అందరూ చక్కగా హ్యాండిల్ చేశారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు అభినందనలు తెలిపారు. దీంతో వాళ్ళు కూడా స్వయంగా ముఖ్యమంత్రి వాళ్ళని అభినందించడంతో, ముఖ్యమంత్రి వాళ్ళని ప్రోత్సహించడంతో వాళ్ళు కూడా కొంత ఆనందానికి లోనయ్యారు.